చేసుకున్నారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి మహిమ. నాయన ఆగిపోయినాయి నాయన. అదే అందరి ప్రేమ పవిత్ర హృదయం నుండే రా తల్లి. కపట హృదయాల నుంచి కూడా ప్రేమ వస్తుంది. వాస్తవానికి అది ప్రేమ కాదు, నటన. కొంపదీసి మన దగ్గర ఆ దరిద్రపు లక్షణం ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ అలాంటి తత్వం ఉంటే మారు మనసు పొందాలి. కపటపు నటనతో కూడిన ప్రేమని అవతలి వాళ్ళ పట్ల వ్యక్తం చేయటం అనేది మనలో ఒకవేళ ఉంటే దాన్ని దేవుడు మెచ్చడు, దేవునికి అసహ్యం. ఘోర పాపినైనా ప్రభువా తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు, దిద్దుకుంటాను ప్రభు అంటే సరే పో అని వదిలేస్తాడు. కానీ షో చేస్తే మాత్రం పిచ్చ కోపం ఆయనకి. అంటే వేషధారణని అస్సలు ఒప్పుకోడు. హిపోక్రసీ అనేది దేవునికి చాలా అసహ్యం కలిగించే పాపం. ఓకేనా? మోసం చేయొద్దు, వేషధారిలాగా మనం ఉండొద్దు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? చివరికి మనం అదే గతి పట్టాల్సి వచ్చింది. ఓకే, రైట్, సరే, దాన్ని పక్కన పెడదాం. ఉపదేశ సారం ఏదనగా అంటే ఎదుటి వాళ్ళకి ప్రసంగ వేదిక మీద ఉండి నువ్వు బోధించినా, పక్కపక్కన కూర్చొని వారితో సంభాషించిన నీ నుండి వ్యక్తం అవ్వాల్సింది ప్రేమ. అది కూడా ఎలాంటిదై ఉండాలంటే యథార్థమైనదై, మంచి మనసాక్షి నుండి, పవిత్ర హృదయం నుండి వచ్చినదై ఉండాలి అని ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం ఎలా ఉండాలో చెప్పాడండి. అర్థమైతే ధన్యులే, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓ స్తోత్రం చెప్పుకోండి, గట్టిగా చెప్పండి. ఇక మీ విషయంలోకి వచ్చేటప్పటికి, మీది చెడిపోయిన మనస్సాక్ష్యాన్ని నేను అనను, మంచి మనస్సాక్షే పర్వాలా. ఎందుకంటే చెడిపోయిన మనస్సాక్షి గురించి, మంచి మనస్సాక్షి గురించి, వాత వేయబడిన మనస్సాక్షి గురించి బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. కొద్దిగా వాటిని వివరిస్తాను మీకు.